హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం బీట్రూట్ పూరి అనే వంటకం గురించి తెలుసుకుందాం. బీట్రూట్ పూరి అనేది ఇందులో మనం బీట్రూట్ అనేది కలుపుకుంటాం. బీట్రూట్ వలన చాలా ఉపయోగాలు ఉంటాయి కదా. ఇందులో ఐరన్ ఉంటుంది, ఎన్నో పోషకాలు ఉంటాయి. దీనివలన రక్త శాతం అనేది పెరుగుతుంది. సో పిల్లల ఎదుగుదలకైతే చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా. ఈ బీట్రూట్ పూరి తయారీ ఎలానో మనం తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా మనం ఒక 1/2 kg గోధుమ పిండిని తీసుకుంటాం. తర్వాత బీట్రూట్ 250 గ్రాములు తీసుకుంటాం. సో ఈ 1/2 kg గోధుమ పిండిలో తగినంత ఉప్పు కలుపుకోండి. ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా అంటే సోడా ఉప్పు వేసుకొని కొంచెం బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని మళ్ళీ కొద్దిగా మిక్స్ చేసుకోండి. ఇలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత బీట్రూట్ని మనం తోలు తీసి పక్కన పెట్టుకున్న బీట్రూట్ని ముక్కలుగా కట్ చేసుకోండి. ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని మెత్తని గుజ్జు అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి గుజ్జు ఎంత మెత్తగా వచ్చిందో. సో మీరు ఈ గుజ్జుని డైరెక్ట్గా పిండిలో అయినా వేసేసుకోవచ్చు, లేకపోతే ఆ గుజ్జుని పిండి రసాన్ని అయినా కలుపుకోవచ్చు అనమాట. ఏంటంటే మాకు పిల్లలు ఉన్నారు కాబట్టి మేము ఆ గుజ్జుని డైరెక్ట్గా పిండిలోనే వేసేసుకుంటున్నాం, ఎందుకంటే పిండి కలిసి వస్తుంది. ఇంకోటి వచ్చేసి పిల్లలకి మంచి శక్తి, మంచి పోషకాలు అందుతాయి కాబట్టి మేము డైరెక్ట్గా గుజ్జునే పిండిలో వేసుకున్నాము. సో ఆ గుజ్జుని పిండిలో వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ కావాలంటే ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు. బాగా కలుపుకొని బాగా మెత్తగా వచ్చేంత వరకు కలుపుకొని దీన్ని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 15 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత దీన్ని పూరిలాగా ఒత్తుకోవాలి. పూరిలాగా ఒత్తుకొని కాల్చుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. సో మరెన్నో ఇంకా ఎన్నో రకాల రెసిపీస్ తీసుకురావాలనుకుంటున్నాం ముందుకి. సో ఆ ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఇంకా మరెన్నో వంటల్ని మీ ముందుకు తీసుకొస్తాం. ఇలా చేసుకొని కలర్ కూడా బాగుంటుంది.
సో ఇలా చేసుకొని ఒక కడాయి తీసుకోండి. కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని, కావాలంటే మేమంటే పూరిలా చేసుకుంటున్నాం. బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇలా చపాతీ లాగా చేసుకోవచ్చు. చపాతీలు ఏంటంటే నూనె తక్కువ పడుతుంది కాబట్టి. చూడండి ఎంత బాగా పొంగుతుందో. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా ఉంటుంది టేస్ట్ మంచి టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు, అంత బాగుంటుంది అన్నమాట. సో దీన్ని చికెన్ కర్రీలోకి అయితే చాలా బాగుంటుంది. చికెన్ కర్రీ అనే కాదు, పప్పు కానివ్వండి, ఫిష్ కర్రీ కానివ్వండి, ఇంకా ఆలుగడ్డ కర్రీ కానివ్వండి, దేంట్లోకైనా సరే సూపర్గా ఉంటుంది. రెడీ అయిపోయింది బీట్రూట్ పూరి అనేది. తినడానికి రెడీ అయిపోయాయి వేడి వేడిగా. చూడండి చాలా మెత్తగా ఉన్నాయి, నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఉంటాయి. ఆహా, ఎంత మెత్తగా ఉన్నాయి. మేమైతే ఈరోజు పప్పు చేసుకున్నాము, టమోటా పప్పు. ఆహా, సూపర్గా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.